దేవవచనానికి స్తోత్రం ప్రభువా. మరి ఇంతవరకు స్తుతించి ఉన్నాం, నీకు వందనాలు ప్రభువా. స్తుతించే భాగ్యం ఇచ్చి ఉన్నావు, నీకు వందనాలు ప్రభువా. మరి దేవా వాక్యములకు వెళ్తున్నాగా దేవా, నీ స్వరము చేత మాట్లాడు ప్రభువా, నీ వాక్యము చేత నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండం 2వ అధ్యాయము, उत्पत्ति की पुस्तक 2रा अध्याय 18వ వచనం, 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయంను వాని కొరకు చేయుదుననుకొనెను. చాలండి. హల్లెలూయా. మరి ఆ కాలంలో దేవుడు ఆదాముకి ఏమిచ్చి ఉన్నాడంట? उस वक्त में खुदा ने आदम को क्या कहकर दिया है? సాటి అయిన సహాయము దేవుడిచ్చి ఉన్నాడు. उसके लिए एक साथी, एक सहायक खुदा ने दिया है. నరుడు ఒంటరిగా ఉండరాదు అని पुरुष का अकेला रहना नहीं ఒక चाहिए. సహాయము దేవుడిచ్చి ఉన్నాడు. खुदा ने उसके लिए एक सहायक दिया है. ప్రతి దాంట్లో ఒకడు తోడు ఉంటారు అని దేవుడు సహాయంగా ఇచ్చి जो ఉన్నాడు. हर बात में उसके साथ रहेगा कि एक सहायक को खुदा ने उसको दिया है. తక్కువ చేయడానికి కాదు, कम करने के लिए नहीं, लेकिन లేదా వారికి వారు ఆధిక్యత ఇచ్చుకోవడానికి కాదు, या वे अपने आप को बड़ा समझने करके नहीं, కానీ ఏంటంట लेकिन తోటి किस लिए? అయిన సహాయము, एक साथी, एक सहायक दिया ఒక है. సహాయము అనే హస్తము దేవుడిచ్చి ఉన్నాడు. एक सहायक, एक हाथ के तौर पर खुदा ने दिया है. మరి అదే నూతన నిబంధనలో చూస్తే उसी प्रकार से अगर हम नए नियम में देखते हैं तो నీకు సహాయంగా దేవుడు ఏమిచ్చి ఉన్నాడు? तुम्हारे लिए सहायक के तौर पर क्या दिया है खुदा ने? ఏమిచ్చి ఉన్నాడు? क्या दिया है? నీకు సహాయంగా దేవుడు ఎవరిని ఇచ్చాడు? तुम्हारे लिए सहायक के तौर पर किसको दिया है खुदा ने? దేవుడు పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు. खुदा ने पवित्र आत्मा को तुमको दिया ఆయనే है. పరిశుద్ధాత్ముడు వలె నీకు తోడై ఉండి నీకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. वही पवित्र आत्मा के तौर पर तुम्हारे साथ रहकर तुम्हारी सहायता करने वाले हैं वो. మరి ఎందుకు నీకు పరిశుద్ధాత్మ యొక్క సహాయము దేవుడు ఇచ్చాడు? किस लिए खुदा ने तुमको पवित्र आत्मा का वो सहायता दिया है? ఎందుకంటే ప్రతిదీ నీ అంతటా నువ్వే చేసుకోలేవు కాబట్టి. क्योंकि हर बातों को तुम अपने आप से नहीं कर सकते हो. ఏదైనా इसलिए జయించాలి అన్నా, किसी बात पर अगर जीत हासिल करना ఎందులో हो అయినా तो, నడవాలి అన్నా, या किसी बात पे तुमको अगर चलना हो तो, పాపంను జయించి పరిశుద్ధతలో నడవాలన్నా, पाप पे जीत हासिल कर पवित्रता में अगर तुमको चलना हो तो, ఒకవేళ పాపంలో నడిచినట్టయితే अगर तुम पाप में चलते हो तो ఆయన స్వరముతో మాట్లాడి वो अपनी आवाज के जरिए तुमसे बात నేను करके సరైన మార్గంలో నిలబెట్టడానికి तुम्हें सही मार्ग पर चलाने के लिए దేవుడు నీకు పరిశుద్ధాత్ముడిగా సహాయంగా ఉన్నాడు. प्रभु तुम्हारे लिए पवित्र आत्मा के तौर पर एक सहायक के तौर पर वह है. మరి ఏ స్త్రీనైతే సహాయంగా ఇచ్చాడో, जिस स्त्री को खुदा ने एक सहायक के तौर पर दिया మరి है, ఆ స్త్రీ ఎటు విధంగా చేసిందంట? उस स्त्री ने क्या कर किया है? ఏం చేసింది? అవ్వ क्या किया हव्वा ने? ఏం చేసింది? क्या किया हव्वा ने? అదే ఆదికాండం 3వ అధ్యాయము 3रे अध्याय में 1వ వచనం. 3रा अध्याय 1ला वचन उत्पत्ति की पुस्तक. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పంతో అనెను. చాలండి. హల్లెలూయా. हालेलुया. మరి ఏం జరిగింది ఇక్కడ? क्या हुआ है वहां पे? సర్పము ఏం అడిగింది? उस सांप ने क्या कहकर पूछा? ఫస్ట్ సర్పము అవ్వని అడిగింది. पहले सांप ने हव्वा से पूछा, దేవుడు నీకేమైనా చెప్పాడా? खुदा ने क्या तुमसे कुछ कहा है क्या? అడిగినప్పుడు సర్పం అవ్వ ఏం చేసిందంట? जब पूछने पर हव्वा ने क्या किया? మొత్తం చెప్పేసింది. सब कुछ कह दिया. మొత్తం చెప్పేసింది. सब कुछ कह दी उसने. స్త్రీలకు ఏం అలవాటు ఉంటుంది? स्त्रियों में क्या आदत होती है? ఇదే అలవాటు ఉంటుంది. यही आदत होती है. ఎవరైనా వచ్చి ఏమైందమ్మా అని అడిగితే చాలు పుట్టుపూర్వతలు అన్నీ చెప్పేస్తారు. कोई आकर पूछे कि क्या हुआ अम्मा, में कहने पर जो पूरा शुरुआत से सब कुछ जो है कहते आ అక్కడ ఏం తెలియకున్నా సరే ఓన్లీ అడిగింది ఏమైనా చెప్పాడా నీకు? जय वहाँ कुछ नहीं पता, लेकिन सिर्फ जो है पूछा कि कुछ कहा है क्या ఏదైనా कहकर? తినకూడదని చెప్పాడా అంటే అవును ఇక్కడ ఉన్నాయి అన్ని తినొచ్చు కానీ అంగో అది పలానాది తినొద్దు. खुदा ने कुछ नहीं खाने के लिए ऐसा कुछ कहा है क्या? तो पूछने पर हवा कहती है हाँ सब कुछ खाने को है, लेकिन वो फलाने पेड़ के फल को खाने के लिए मना किया है क्या? वो कहती है. చెప్పింది ఎవరు? कहा किसने? అవ్వనే చెప్పింది ఈ చెట్టు ఫలము తినొద్దు. हवा ने कहा कि इस पेड़ के फल को नहीं खाना है क्या? అంటే దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో खुदा ने जो आज्ञा दी है ఆ ఆజ్ఞ చెప్పింది. उस आज्ञा के बारे में कहा, కానీ సర్పము ఎలాంటిదంట? लेकिन सांप कैसा है? वो యుక్తము కలిగిందంట. बहुत ही चालाक है वो. మరి చెప్పింది ఏం చెప్పింది?
చెప్పిందంట, क्या कहा उसने? అదంతా ఏం లేదు, वैसा कुछ नहीं है, कहता है నువ్వు वो शैतान। తింటే నీకు జ్ఞానము కలుగుతుంది. तुम वो फल खाओगे तो तुमको ज्ञान मिलेगा। కాబట్టి ఏమైంది, तो क्या हुआ? నమ్మి తినింది, भरोसा करके वो खाई है, తిని ఊరుకోకుండా ఏం చేసింది, खाकर चुप ना रहकर क्या की? ఏం చేసింది, क्या की उसने? వెళ్ళి ఆదాంకు కూడా ఇచ్చింది. ले जाकर आदम को भी दी। కానీ ఇక్కడ ఏమైంది, लेकिन यहाँ पर क्या हुआ है? దేవుడు స్త్రీని ఎందుకు ఇచ్చాడు, खुदा ने स्त्री को किस लिए दिया है? ఒక సాటి అయిన సహాయముగా ఇచ్చాడు. एक साथी, एक सहायक के तौर पर दिया है। ఈ సహాయములాగా ఉండకుండా ये जो सहायक एक सहायक के तौर पर ना रहते हैं, పాపము వైపు మరలించింది అపవాది. जो है पाप की और उसको पलटाया है शैतान ने। పాపము వైపు మరలించి पाप की और उसे पलटाकर ఆ కుటుంబానికి ఏం తెచ్చింది, उस परिवार के लिए क्या लाया है? ఇద్దరికి కలిపి दोनों को मिलाकर దేవుడు శిక్షించాడు. खुदा ने उनको दंड दिया है। కాబట్టి इसलिए అందుకే రాస్తుంది 1 పేతురు 3వ అధ్యాయము, इसलिए पहले पत्रस की पुस्तक उसके 3 अध्याय में लिखा है। 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. पहला पत्रस 3 अध्याय 7वां वचन। అటువలనే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయుడి. చాలండి. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. उसी प्रकार से उत्पत्ति की पुस्तक 3 अध्याय 15 वचन। మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి అక్కడే దేవుడు ఏమన్నాడంట, वहीं पर ही खुदा क्या कहता है? స్త్రీకున్న సంతానమునకును అపవాది ఒక సంతానమునకు నేను వైరము కలగజేస్తాను. स्त्री के संतान और जो है उस शैतान की संतान के बीच में मैं शत्रुता रखूंगा, कहता వారు है। నీ తల మీద కొట్టే విధంగా నేను నిలబెడతాను. वो तुम्हारे सर पर तुमसे मारे उस तरीके से मैं रखूंगा। అప్పటి నుంచి అపవాది ఏం చేస్తుంది, तब से शैतान क्या करता आ रहा है? స్త్రీలను వాడుకుంటుంది. स्त्रियों का इस्तेमाल कर रहा है, ఎందుకంటే తోటి అయిన సహాయముగా దేవుడిచ్చాడు. क्योंकि एक साथी सहायक के तौर पर स्त्री को दिया है खुदा ने। వాక్యములో రాసుంటుంది, वचन में लिखा है, స్త్రీ ఇంకా పురుషుడు భార్యాభర్తలుగా 2 త్రాళ్ళుగా ఉండి जय स्त्री पुरुष पति पत्नी के तौर पे वो 2 धागों के समान रहकर 3వ త్రాడుగా దేవుడు నిలబడ్డప్పుడు जब तीसरे धागे के तौर पर खुदा खड़ा होता है, అది బలమైనదై దాన్ని ఎవరు తెంచలేరంట. वो बहुत ही बलवान होता है, उसे कोई नहीं तोड़ सकता है। కాబట్టి ఆ త్రాడు కొంచెం బలహీనం కావాలంటే ఏం అవ్వాలి, अगर वो रस्सी थोड़ी सी निर्बल होना तो वो क्या होना चाहिए? ఎంత బలమైన తాడైనా సరే चाहे कितना ही ताकतवर वो जो रस्सी हो, అందులో సగం కోసేస్తే ఏమవుతుంది, उसमें अगर आधा काट देंगे तो क्या हो जाएगा? నెమ్మదిగా పడిపోతుంది. जो धीरे धीरे करके वो टूट जाएगा। కాబట్టి ఏదైతే సహాయము దేవుడిచ్చాడో जिस सहायक को खुदा ने दिया ఆ है, సహాయములాగా ఉండకుండా ఆ రోజు అపవాది వాడుకుంది. उस सहायक को उस दिन सहायक के तौर पर ना रहे जैसा शैतान ने उसका इस्तेमाल किया। కాబట్టి ఆ ఒక్క అవ్వనే కాదు, सिर्फ उस हव्वा को ही नहीं, అవ్వ మొదలుకొని ప్రతిసారి స్త్రీలని వాడుకుంది. हव्वा से शुरू करके हर बार जो स्त्री को इस्तेमाल किया शैतान ने, ఓడించడానికి స్త్రీలను వాడుకుంది, हराने के लिए जो स्त्रियों का इस्तेमाल किया है, మోసపుచ్చడానికి స్త్రీలను వాడుకుంది. धोखा देने के लिए स्त्रियों का इस्तेमाल किया है। యోబు ఒక భార్య గురించి చూస్తే अय्यूब की पत्नी के विषय में अगर हम देखते हैं तो చదువుకుందాం. యోబు 2వ అధ్యాయము अय्यूब की 9-10 पुस्तक వచనాలు. उसका 2 अध्याय 9-10 वचन। అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చాలండి. హల్లెలూయా. మరి యోబు యొక్క కుటుంబము అంతా మరణించినను, अय्यूब का पूरा परिवार के मरने के बाद भी సంతానము అందరూ మరణించారు. उसकी सारी संतान जो वो मर चुकी थी, ఆయనకున్నదంతా उनका పోగొట్టుకున్నాడు. जो कुछ भी था सब कुछ उन्होंने खो दिया। కానీ ఎవరున్నారు, लेकिन कौन था? భార్య उनकी पत्नी थी, తోటి అయిన సహాయముగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి जिनको खुदा ने एक साथी एक सहायक के तौर पर दिया है, इसलिए భార్యను దేవుడు ఇంకా ఉంచాడు. खुदा ने उनकी पत्नी को वैसे ही रखा है। ఆ సమయంలో उस समय में ఎంత బాధ కలిగినా కూడా चाहे कितना भी दुख
दुख हो फिर भी తను ఏం మర్చిపోకూడదు, वे क्या नहीं भूलना चाहिए, తన భర్తకి తను సహాయంగా ఉందని మర్చిపోకూడదు. वो अपने पति के लिए एक सहायक के तौर पर इस बात को उन्हें भूलना नहीं కానీ है। అక్కడ యోబు యొక్క భార్యను అపవాది ఏ విధంగా వాడుకుంది, लेकिन अय्यूब की पत्नी का शैतान ने किस तरह से इस्तेमाल किया, తిరిగి ఆయనను శోధించే విధంగా వాడుకుంది. वो फिर उसकी परीक्षा ले उसे शोधित करे इस तरह से जो उसका इस्तेमाल किया। ఈ కాలంలో కూడా అనేక మంది స్త్రీలు ఉన్నారు, आज के जमाने में बहुत सी ऐसी स्त्रियां हैं, కుటుంబానికి ఒక శోధనగా ఉన్న వాళ్ళు, परिवार के लिए एक शोधन एक परीक्षा के तौर पर उन्हें వారి ఉన్న सतावट చోట करता। సమాధానం ఉండకుండా చేసే విధంగా వారిని అపవాది వాడుకుంటుంది. वो जहाँ रहते वहां पर शांति ना हो इस तरीके से शैतान उन स्त्रियों का इस्तेमाल करता है। మనుషులు అనుకుంటారు ఈ మనిషి మంచివాడు కాదనుకుంటారు, इंसान सोचे कि ये इंसान अच्छा नहीं है ఈ कहकर, మనిషి గయ్యాలి అనుకుంటారు. जो है ये इंसान जो लड़ाई झगड़ा कराने वाली है कहकर सोचता है। అందుకే దేవుడు అన్నాడు మీరు చూడాల్సింది శారీరకంగా కాదు ఆత్మీయ రీతిగా మీరు చూడాలి. इसलिए खुदा जो कहते हैं कि तुम्हें शारीरिक तौर पर देखना नहीं है लेकिन आत्मिक रीति से तुमको देखना है कहकर कहता है खुदा। పోయిన వారం మనం చూసుకున్నాము నెబుకద్నెజర్ని దేవుడు నా సేవకుడు అన్నాడు. जो है पिछले बार हमने देखा है नेबुकदनेस्सर को खुदा कहता है कि मेरा सेवक कहकर। ఏ విధంగా అయితే దేవుడు వాడుకుంటున్నాడో అదే విధంగా అపవాది కూడా తన ఆత్మ ద్వారా వాడుకుంటుంది. जैसे खुदा इस्तेमाल करता है उसी तरीके से शैतान भी अपनी आत्मा के जरिए इस्तेमाल करता है। కేవలం యోబు భార్యనే కాదు, सिर्फ अय्यूब की पत्नी को ही नहीं, సంసోను విషయంలో చూసినట్టయితే अगर हम शमशोन के विषय में देखें तो ఎవరి ద్వారా ఓడిపోయాడు, किसके द्वारा वो हार गया था। ఎంతో బలవంతులైన వారు ఆయన దగ్గరకు వచ్చినా కూడా ఆయన ఓడిపోలేదు. चाहे कितने ही ताकतवर लोग उनके पास आए फिर भी जो है वो हारा नहीं है शमशोन उनको, ప్రతిసారి జయించాడు, हर बार वो उनको जीता है, ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఓడించాడు. हर बार हर एक को जो शमशोन ने हराया है। 100 మంది నిలబడ్డా కూడా ఓడించే శక్తి కలిగిన వాడు సంసోను. चाहे 100 लोग भी आकर खड़े हो जाए उन 100 लोगों को हराने की शक्ति रखता है ये शमशोन, కానీ ఎవరి చేతిలో ఓడిపోయాడు, लेकिन किसके हाथों में वो हार गया, ఎవరి చేతిలో ఓడిపోయాడు, किसके हाथों में वो हार गया, ఒక స్త్రీ చేతిలో एक ఓడిపోయాడు. स्त्री के हाथों वो हार गया। మరి ఎందుకు ఓడిపోయాడు? किस लिए वो हार गया? న్యాయాధిపతులు न्यायों की पुस्तक 16వ అధ్యాయము 16 4వ अध्याय వచనం. 4 वचन। పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము, మేము అతని బంధించి అతని గర్వము అన్పుదుము, అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములను నీకిచ్చేదమని చెప్పిరి. చాలండి, హల్లెలూయా. మరి ఇక్కడ సంసోను शमशोन దెలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు जब वो दलीला के पास गया, దెలీలా దగ్గరికి ఎవరు వచ్చారంట? दलीला के पास कौन आया है? శత్రువులు వచ్చారు. शत्रु आए हैं। శత్రువులు వచ్చి ఆమె యొక్క సహాయము అడిగినప్పుడు जब शत्रु आकर उसकी सहायता के लिए पूछते हैं ఆమె సమ్మతించింది. वो उसके लिए हामी भरती है। బైబిల్లో రహబు లాంటి వారు కూడా ఉన్నారు. बाइबल में राहब जैसे भी लोग हैं, శత్రువుకి చోటు ఇవ్వకుండా वो शत्रु को जगह ना देते हुए దేవుని వైపు మరలిన స్త్రీ. जो है खुदा की ओर पलटी है वो स्त्री। కానీ ఇక్కడ ఈ స్త్రీ శత్రువుకి చోటిచ్చి लेकिन यहाँ पर ये स्त्री जो शत्रु को जगह देती है సంసోని యొక్క రహస్యము తెలుసుకోవడానికి और शमशोन के रहस्य को जानने के लिए ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ 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 అని అడుగుతూనే ఉంది. एक बार नहीं, 2 बार नहीं, बार बार वो उससे पूछती रहती है। సంసోన్ కూడా వెళ్ళిపోకుండా शमशोन भी ना जाकर वहां ఎప్పుడు से ఏదో ఒక అబద్ధం చెప్తూనే వచ్చాడు. कभी ना कभी कुछ ना कुछ वो झूठ कहता ही आया है। అదే 16వ వచనంలో రాసి ఉంటుంది. उसी प्रकार से 16 वचन में लिखा हुआ है, అదే అధ్యాయం 16వ వచనం. उसी अध्याय के 16 वचन में ఆమె అనుదినంలో మాటల చేత అతన్ని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చాలండి, హల్లెలూయా. ఏం చేసిందంట? क्या किया उसने అనుదినము कि प्रतिदिन తన మాటల చేత విసికించేసరికి अपनी बातों के जरिए उसको चिढ़ दिलाने के ఆయన कारण ప్రాణము విసిగిపోయి ఇక చచ్చిపోతాననిపించిందంట. जब वो इतना चिढ़ गया कि वो मर जाऊं कहकर वो सोचता है। ఇక్కడ దేని చేత విసికించింది? किस कारण वो उसको चिढ़ दिलाती है? మాటల చేత విసికించింది. बातों के जरिए चिढ़ दिलाती అక్కడ है। అపవాదికి ఏం చెప్పింది? वहां पर शैतान से क्या कहा? నోటి ద్వారానే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. अपने मुंह के जरिए हर जानकारी उसने दी है। కాబట్టి ఏ నోటినైతే ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకోవాలనుకున్నాడు, जिस मुंह को खुदा एक आशीषित तौर पर इस्तेमाल करना ఒక चाहता है, సహాయముగా నిలబెట్టుకోవాలనుకున్నాడు, एक सहायक के तौर पर खड़ा करना चाहता है प्रभु, ఆ స్త్రీ నోటిని उस स्त्री के मुंह को అపవాది ఏ విధంగా వాడుకుంటుంది? शैतान कैसे इस्तेमाल कर रहा ఒక है? శోధనగా, एक शोधन, एक परीक्षा ఒక के तौर పాపము पर, తెచ్చిపెట్టే విధంగా, एक पाप लाकर रखने के जैसा
ఒక కుటుంబాన్ని పడిపోయే విధంగా ఇక్కడ అపవాది వాడుకుంటుంది. एक परिवार को गिरा देने के लिए चाहे शैतान इस तरीके से इस्तेमाल कर रहा है स्त्री తన के मुंह మాటల చేత విసిగిపోయి को। उसके बातों के कारण वो चिढ़ गया। ఇక సంసోను కూడా చెప్పేశాడు. अब समसोन ने भी कह दिया, ఇక ఆయన రహస్యము చెప్పేసి वो अपना रहस्य कहकर ఇక్కడ ఏముంది, क्या लिखा है, చావగోరాడంట. वो मरना चाहता था। మరి ఎంతమంది కుటుంబాల్లో ఇలా ఉండదు? कितने लोगों के परिवारों में ऐसा नहीं है? ఎంతమంది భర్తలు చెప్పరు నాకు అసలు ఇంటికే పోవాలనిపించదని. कितने ऐसे पति है जो कहते हैं कि मुझको बिल्कुल भी घर जाने का जी नहीं करता ఆ कहकर। మాటలు ఆ వేదనలు అవన్నీ భరించలేని పరిస్థితుల్లో ఎంతమంది ఉండరు? जब वो बातों को सह नहीं सकते, उन वेदनाओं को सह नहीं सकते, ऐसे कितने लोग हैं जैसी परिस्थिति से गुजर रहे हैं। ఎందుకంటే అపవాది ఏదో ఒక విధముగా వాడుకుంటుంది. क्योंकि शैतान किसी न किसी प्रकार से इस्तेमाल करता है, చిన్న విషయమైనా సరే. चाहे वो छोटी सी बात ही हो। ఆడవాళ్ళకు చాలా మటుకు అలవాటు ఉంటుంది, 10 మాటలు అంటారు. औरतों में ये आदत होती है कि वो जो बार बार कम से कम 10 बातें तो कहते ही रहते हैं। ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు जब कभी भी गुस्सा आता है, ఒక్క నిమిషం ఆగి ఆలోచించారా, जो 1 मिनट रुक कर सोचा है क्या ఇప్పుడు నేను అరవడం అవసరమా, ఊరుకుందాము అని? मेरा चिल्लाना भी जरूरी है क्या, मैं चुपचाप रहूं ना? మరి నీ నోటిని ఎవరు వాడుకుంటున్నట్టు? माने तुम्हारे मुंह को कौन इस्तेमाल कर रहा నీ है? యొక్క ఆలోచనల్ని ఎవరు వాడుకుంటున్నట్టు? तुम्हारी सोच को कौन इस्तेमाल कर रहा है? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే मैं ये सब किस लिए कह रही हूँ? దేవుడు మిమ్మల్ని ఒక తోటి సహాయముగా వారికి ఇచ్చాడు. खुदा ने तुम स्त्रियों को जो एक साथी सहायक के तौर पर दिया है पुरुषों को। నీ భర్త మారకపోవచ్చు, तुम्हारे पति चाहे ना बदले కానీ होंगे, అబిగేలు ఏ విధంగా ఉంది? लेकिन अबीगेल किस प्रकार से थी? నాబాలు ఎంత మోటుతనము కలిగిన వాడైనా సరే, चाहे नाबाल कितना भी वो ढीठ व मूर्ख हो, తను నెమ్మది కలిగిన స్త్రీ. वो बहुत ही शांति पूर्वक जो सुलझी हुई स्त्री है। కాబట్టి ఆమె పేరు ఎక్కడ రాస్తుంది? इसलिए उनका नाम कहाँ पर लिखा है? అందుకే ఇందులో చదువుతున్నావు. इसलिए हम इस बाइबल में उनके विषय में पढ़ते हैं। కాబట్టి వారు ఎలాంటి వారైనా సరే, वे चाहे कैसे भी लोग हो, నీ యొక్క तुम्हारे ప్రణాళిక ఏంటో నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. तुम्हारे प्रति योजना क्या है, ये हमेशा तुमको याद रखना है। చిన్న మాటలకు మీ ఇంటిని మీరు వదిలేసిపోవద్దు. छोटी छोटी बातों पे तुम अपने घर को छोड़कर नहीं जाना। స్త్రీలు ఇది అలవాటు ఉంచుకోవాలి. जैसे स्त्रियों को इस बात की आदत बनानी है, ఎందుకంటే నువ్వు నిలబడి జయించాల్సిన వ్యక్తివి. क्योंकि तुम्हें खड़े रहकर जीत हासिल करने वाले व्यक्ति हो तुम। అపవాదికి నీకు దేవుడు వైరముగా నిన్ను నిలబెట్టాడు. जो तुम्हारे और शैतान के बीच में जो खुदा ने जो वो एक शत्रुता रखी है, కానీ ఓడిపోయి పారిపోవడానికి కాదు. हार कर भाग जाने के लिए नहीं। అపవాది ఎప్పుడు పారిపోతుందంట? शैतान कब भाग जाता है? నువ్వు ఎప్పుడైతే ఎదిరించి నిలబడతావో అపవాది పారిపోతుందంట. जब तुम उसका सामना करते हुए खड़े होते हो ना, तब वो शैतान भाग जाता है। కాబట్టి ఏం చేయాలి? इसलिए तुमको क्या करना है? ఎదిరించి అపవాదిని జయించాలి. तुम्हें उसका सामना कर तुम्हें उस पर जीत हासिल करनी है, మనుషులను కాదు, मनुष्यों को नहीं। వాళ్ళు పనిచేస్తున్న అపవాదిని నువ్వు జయించాలి. जो उनके अंदर काम करने वाले शैतान पर तुमको जीतना है। నీ నోటి ద్వారా మనుషులను శోధించడం కాదు, अपने मुंह के जरिए मनुष्य को शोधित व सताना नहीं, నీ लेकिन నోటి ద్వారా ప్రార్థన చేసి అపవాదిని నువ్వు జయించాలి. अपने मुंह के जरिए प्रार्थना करके शैतान पर तुमको जीत हासिल करनी है। కాబట్టి इसलिए అపవాదికి ఎక్కడ చోటు ఇవ్వకుండా शैतान को कहीं पर भी मौका ना देते हुए అన్నిట్లో జయించే విధంగా నిలబడాలి. हर बातों में जीत हासिल करने वालों के समान तुमको खड़े रहना మరి है। అదే విధంగా నూతన నిబంధనలో కూడా చూసినట్టయితే उसी प्रकार से हम नए नियम में देखते हैं, అపొస్తలుల కార్యం 5వ అధ్యాయము 3వ వచనము, प्रेरितों के काम की पुस्तक उसका 5वां अध्याय उसका 3रा वचन। అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాన్ను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? చాలండి, హల్లెలూయా. మరి ఇక్కడ అననీయ ఇంకా సఫీరా గురించి చూస్తున్నాము. यहाँ पर हम అననీయ और सफीरा के विषय में देखते हैं। ఇక్కడ ఇద్దరు పేర్లు రాసున్నాయి. यहाँ पर दोनों के नाम लिखे ఒక हैं। భూమి అమ్మేసి वे अपनी एक जमीन बेचकर ఏం చేశారంట? वे लोगों ने क्या किया, అది ఎంతకు వచ్చిందో చెప్పకుండా ఒక అబద్ధము చెప్పారు. वो कितने में बिकाए वो ना कहकर उन्होंने एक झूठ कहा है। అక్కడ పేతురు అడుగుతున్నాడు, वहाँ पर पतरस उनसे पूछता है నీ హృదయములో నువ్వు అపవాదికి ఎందుకు చోటిచ్చావు? कि तुमने अपने हृदय में उस शैतान को जगह क्यों दिया है? మరి ఇక్కడ తోటి అయిన సహాయము, जो साथी जो सहायक మరి है, సఫీరా ఏం చేసింది? सफीरा ने क्या किया? ఏం చేసింది? क्या किया है? భర్త చెప్పినప్పుడు जब पति ने कहा तो లేదు, नहीं, ఎందుకంటే తోటి అయిన సహాయము ఏం చేయాలి? क्योंकि जो साथी सहायक है उसे क्या करना है? పాపములో కూడా తోడై ఉండాలా, पाप में भी क्या उसके साथ रहना, కానీ ఏం చేయాలి? लेकिन क्या करना है? పరిశుద్ధత వైపు నడిపించాలి. पवित्रता की ओर चलाना है। లేదు, మనము పాపము చేయరాదు, नहीं, हमें पाप नहीं करना అబద్ధము चाहिए, చెప్పరాదు,
చెప్పరాదు అని చెప్పలేదు కానీ సమ్మతించింది. जो हमें झूठ नहीं बोलना चाहिए ऐसा कहकर ना कहा, लेकिन उसकी बात में हामी भरी है उसने. కాబట్టి అబద్ధము వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణము. जब मृत्यु मिला है उनको, पाप వచ్చే झूठ कहने के कारण उनकी वो అంటే ఒక कमाई. చిన్న విషయంలో అపవాదికి చోటిచ్చినందుకు వారు మరణానికి లొంగిపోయారు. छोटी सी बात में जो उन्होंने शैतान को जगह दी, इसलिए वे जो है पाप करने के कारण जो मृत्यु की ओर वो गए हैं. అందుకే ఎప్పుడు ఏం గుర్తుంచుకోవాలంటే इसलिए हमेशा तुम्हें क्या कहकर याद रखना దేవుడు है, నీకు ఇచ్చిన ప్రణాళిక ఏంటో నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. खुदा ने जो तुम्हारे लिए, तुम्हारे प्रति उनकी जो योजना है, तुम्हें उसे कभी नहीं भूलना है. అలాగే మనము చదువుకున్నాము, उसी प्रकार से हमने पढ़ा है భార్య ఏంటంట कि पत्नी क्या है, బలహీన ఘటం అని తెలిసి वो एक निर्बल पात्र है. इस बात को जानकर జాగ్రత్తగా చూసుకోవాలంట. बड़ी सावधानी से उसकी देखरेख करनी है. ఇంతవరకు స్త్రీల గురించి మాట్లాడుతున్నారు కదా, अब तक तो स्त्रियों के बारे में बात कर रहे हैं ना. ఇవన్నీ నిజమే, వీళ్ళు ఇలాగే చేస్తారని అనుకుంటారు. ये सब तो सही है, ये ऐसे ही करते कहकर सोचते होंगे. तो అవును, మొత్తం వీరే చేశారు, వీళ్ళే మమ్మల్ని పాపంలో పడేశారు, మాదేం లేదు, మేము అమాయకులము అంటారు. सब इन्होंने किया, इन्होंने ही हमको पाप में गिराया, हमारी कोई गलती नहीं है, हम तो मासूम है कहकर कहते होंगे. చూసావా, సఫేరా కూడా నడిపించకుండా తల ఊపినందుకే కదా చేశాడు అననీయ అని. जय सफीना ने तो कुछ नहीं कहा, उसने बस सर हिलाया, इसलिए तो जय वो गलती में गिरे ना कहकर कहते हैं. కానీ ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. उत्पत्ति की पुस्तक 2 अध्याय का 16वां वचन हम देखते हैं. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినంన నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలండి, హల్లెలూయా. हालेलुया. ఎవరికి ఆజ్ఞాపించాడు? आज्ञा किसको दी है खुदा ने? మొట్టమొదట ఆజ్ఞ వినిందెవరు? सबसे पहले आज्ञा को सुना किसने है? ఆదాముకి దేవుడు ఆజ్ఞాపించాడు. खुदा ने आदम को आज्ञा दी है. అప్పటి వరకు అవ్వ ఇంకా లేదు, तब तक तो हव्वा नहीं थी. కాబట్టి అవ్వ ఎవరి నోట వినింది అది? जब हव्वा ने किसके मुंह से ये बात सुना है? ఆదాము తనకి చెప్పుండాలి, आदम उनसे कहा होगा, లేదా దేవుడే తిరిగి మళ్ళీ చెప్పుండాలి. या खुदा ने ही फिर से कहा होगा. కానీ మొట్టమొదట ఆజ్ఞ ఎవరు పొందుకున్నారు? लेकिन सबसे पहले आज्ञा को पाया किसने है? ఆదాముకి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, आदम को खुदा ने ये आज्ञा दिया है. తర్వాత తోటి సహాయంగా అవ్వని దేవుడు ఇచ్చాడు. उसके बाद उसके लिए साथी एक सहायक के तौर पर हव्वा को दिया है. కాబట్టి इसलिए ఇక్కడ మొదటి పేతురులో ఏం రాస్తుంది? पहले पत्रस की पुस्तक में क्या लिखा భార్య है? బలహీన ఘటమని నువ్వు జాగ్రత్తగా ఉండి చూసుకోవాలి. जय तुम्हारी पत्नी जो एक निर्बल पात्र है, इसलिए तुम्हें बड़ी देखरेख सावधानी से उसकी करनी चाहिए. మీ బండిలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? जय अपनी गाड़ियों का कितनी जय सावधानी से जय तुम ख्याल रखते हो? ఎంతమంది ఉన్నారు బండిలను చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు? ऐसे कितने लोग हैं जो अपनी गाड़ी को बड़ी जो है सावधानी से उनका ख्याल खूब रखते हैं. ఒక్క స్క్రాచ్ కూడా పడనియరు. एक उस पे स्क्रैच भी नहीं आने देते गाड़ी पर. కార్ అయితే ఇంకా జాగ్రత్త. अगर वो बड़ी गाड़ी और कार हो तो और ही ज्यादा उसका ख्याल करते हैं. ఒక అద్దం విరిగినా సరే, एक शीशा भी अगर उसका टूटे तो, ఒక స్క్రాచ్ వచ్చినా సరే, अगर गाड़ी पर एक लकीर भी आई तो ఎంత ఖర్చు వస్తుంది అనేది గుర్తుంచుకుంటారు. जय कितना खर्चा होगा कि ये याद रहता है उनको. కాబట్టి ఇక్కడ భార్య కూడా ఏంటంట, जय पत्नी भी क्या है कि कहता है खुदा, అంతకన్నా సెన్సిటివ్ గా ఉంటదంట. उससे भी बहुत ही ज्यादा नाजुक है वो. నువ్వు ఏ చిన్న తప్పు చేసినా సరే, आप चाहे जितनी भी छोटी सी भी गलती करो, ఇక్కడ ఎవరు వచ్చి కూర్చుంటారు? यहाँ पर कौन आकर बैठते हैं? ఫస్ట్ అపవాది వచ్చేస్తుంది. पहले शैतान आ जाता है. కాబట్టి కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు. परिवार को चलाने की जिम्मेदारी जो खुदा ने आप पुरुषों को दिया है. స్త్రీలను దేవుడు సహాయంగా ఇచ్చాడు, स्त्रियों को खुदा ने एक सहायक के तौर पर तुमको दिया కానీ है. పురుషులను దేవుడు लेकिन पुरुषों को खुदा ने కుటుంబాన్ని నడిపించే వారిగా నిలబెట్టాడు. परिवार को चलाने वाले के समान रखा है खुदा అందుకే ने. మొట్టమొదట ఆజ్ఞ కూడా ఆదాముకే ఇచ్చాడు. इसलिए सबसे पहले खुदा ने तो आज्ञा आदम को ही दिया है. వారు ఆ ఫలము తిన్నాక కూడా उस फल को खाने बाद भी దేవుడు ఎవరిని పిలిచాడు? खुदा ने किसको बुलाया है? దేవుడికి తెలుసు సర్పం ఎవరితో మాట్లాడిందో తెలుసు, పాపం ఎవరు చేశారో తెలుసు. शैतान ने जो है किससे पहले बात किया है, किसके जरिए पाप हुआ, ये बात खुदा सब कुछ जानता है. కానీ ఎవరిని పిలిచాడు? लेकिन बुलाया किसको है खुदा ने? ఆదామునే దేవుడు పిలిచాడు. आदम को ही खुदा ने बुलाया है. ఆదామును దేవుడు పిలిచి ఆదామును జవాబు అడిగాడు. आदम को ही बुलाकर खुदा ने आदम से ही जवाब मांगा है ఏమైంది, कि क्या हुआ है, ఎందుకు అయ్యింది? क्यों हुआ है. కాబట్టి इसलिए మీ కుటుంబము తప్పు
మార్గానికి పోతే तुम्हारा परिवार अगर गलत मार्ग पे जाता हो तो జవాబునిచ్చేవారు ఎవరు? जवाब देने वाले की जिम्मेदारी किसकी है? మిమ్మల్నే దేవుడు జవాబు అడుగుతాడు. तुम पुरुषों से खुदा जवाब मांगेगा, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని తలగా నియమించాడు. क्योंकि खुदा ने तुम्हें जिस सिर के समान रखा है, శిరస్సుగా ఉన్నారు కాబట్టి तुम सिर हो, इसलिए దేవుడు మిమ్మల్ని జవాబు అడుగుతాడు. खुदा तुमसे मांगेगा जवाब। అబ్రహాము కూడా अब्राहम भी తెలియకుండా దేవునికి ఆతిథ్యము చేసినప్పుడు अनजाने में जब जो है मेहमान नवाजी वो करता है खुदा की, సారా రాదు. सारा नहीं आती है, అప్పుడు దేవుడు तब खुदा ఎవరిని అడుగుతాడు? किससे पूछता है? డైరెక్ట్ గా పిలవడు. जे सीधा नहीं बुलाता है, ఏమైంది అబ్రహాము, क्या हुआ अब्राहम, నీ భార్య ఎక్కడా అని అడుగుతాడు. तुम्हारी पत्नी कहाँ है के कब पूछता है। ఈ రోజు అదే దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతాడు. वही खुदा आज के दिन तुमसे भी वो ये पूछेंगे, ఏమైంది బ్రదర్, నీ భార్య ఎక్కడా, నీ పిల్లలు ఎక్కడా అని దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. कहाँ है ब्रदर तुम्हारी पत्नी, तुम्हारे बच्चे कहाँ है के खुदा तुमसे ही पूछेगा। నువ్వు నా సన్నిధిలో ఉన్నావు కానీ तुम तो मेरी उपस्थिति में हो, మరి लेकिन నీ భార్య నీ పిల్లలు రాలేదంటే మరి కారణం ఏంటి? तुम्हारी पत्नी और तुम्हारे बच्चे नहीं है, इसका कारण क्या है? అందుకే బైబిల్లో రాస్తుంది, इसलिए बाइबल में लिखा है భార్యను అంత జాగ్రత్తగా చూసుకోవాలి. इसलिए पत्नी का उतना ही ज्यादा सावधानी से उनका ख्याल रखना ఎక్కడ चाहिए, ఏ అపవాదికి చోటు ఇవ్వకుండా कहीं पर भी किसी भी प्रकार से शैतान को जगह నీ ना देते हुए, ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా. किसी भी प्रकार से तुम्हारे उसमें कोई दिक्कत ना आए, रोक टोक ना आए, इस तरह से। ఎంతమందికి ఆశ ఉండదు నా ప్రార్థనలు అంగీకరింపబడాలి అని? कितने लोगों में ये आशा नहीं होती कि उनकी प्रार्थनाएं स्वीकार की जाए। చాలా మంది మీ భార్యలను బాధ పెట్టి बहुत से लोग अपनी पत्नियों को दुख देकर తిరిగి వచ్చి దేవుని సమాధానం అడుగుతుండొచ్చు. फिर जो खुदा से आके जो वो शांति वो समाधान के लिए पूछते దేవుని हैं, ఎదుట క్షమాపణ అడుగుతుండొచ్చు. खुदा के पास भी चाहे माफी मांगते हो, కానీ ఇక్కడ రాస్తుంది, लेकिन यहाँ लिखा है నీ वचन में ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు నువ్వు సమాధానముగా ఉండాలి. तुम्हारी प्रार्थनाओं में किसी प्रकार का रोक टोक ना आए, इस तरह से तुम्हें शांति पूर्वक रहना है, ఎందుకంటే నీ ప్రార్థనలు అంగీకరింపబడవు. क्योंकि तुम्हारी प्रार्थनाएं स्वीकार नहीं की जाएगी। కాబట్టి इसलिए అన్ని విషయములో జాగ్రత్త పడాలి. हर बातों में बड़ी सावधानी बरतनी है। మిమ్మల్ని నడిపించే వారిగా ఉంచాడు. तुम्हें चलाने वालों के समान रखा है खुदा ने, మిమ్మల్ని తోటి సహాయముగా దేవుడిచ్చాడు. पुरुषों को लेकिन स्त्रियों को जैसे साथी सहायक के तौर पर खुदा ने दिया ఏ है, ఒక్కరు కూడా తప్పిపోకుండా कोई एक भी ना भटके, इस तरह से అపవాదికి చోటు ఇవ్వకుండా నడవాలి. शैतान को बिल्कुल भी अपने में जगह ना देते हुए तुमको चलना है, ఎందుకంటే क्योंकि నూతన నిబంధనలో కూడా మనకు సహాయము ఎవరు? जो नए नियम में लिखा है कि हमारे लिए सहायक कौन है, పరిశుద్ధాత్ముడు మనకు సహాయముగా वो నిలబడ్డాడు. पवित्र आत्मा हमारे लिए सहायक के तौर पर खड़ा है। ఎప్పుడైతే నువ్వు అపవాదికి చోటు ఇస్తావో जब तुम शैतान को जगह देते हो అప్పుడు ఏమవుతుంది? तब क्या होता है? నువ్వు ఆయన మాట వినగలుగుతావా? तब उनकी बात को क्या तुम सुन पाते हो? వినగలుగుతారా? सुन पाते हो क्या खुदा की बात అపవాదికి को? చోటిచ్చి పాపము వైపు నడుస్తున్నప్పుడు जब तुम शैतान को मौका देते हो, तुम पाप की ओर चलते हो, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారే అవుతారు కానీ సంతోష పెట్టిన వారెవరు? तुम पवित्र आत्मा को दुखी करने वालों में से होते, लेकिन उसे जो है आनंदित करने वालों में से नहीं रहते हो तुम उस वक्त। కాబట్టి పాపముకు చోటు ఇవ్వకుండా पाप को जगह ना देते हुए పరిశుద్ధాత్మ చేత పొందే సహాయమును బట్టి నడవాలంటే पवित्र आत्मा के जरिए मिलने वाली सहायता के साथ तुमको अगर నువ్వు चलना हो, ఆయనకు లోబడి నడిచినప్పుడే ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వినగలుగుతావు. जब तुम उनका कहना मानकर उनके कहे अनुसार चलोगे, तभी तुम उस पवित्र आत्मा की आवाज को सुन पाओगे ఆ సహాయము నువ్వు పొందగలుగుతావు. और उस सहायता को तुम पा सकोगे। కాబట్టి इसलिए ఈ జీవితంలో కూడా हमारे जीवन में भी ఎప్పుడైతే దేవుని యందు మనం సరిగ్గా నడుస్తామో, जब हम खुदा में सही रीति से चलते हैं, నీతిమంతులుగా నిలబడతామో, धर्मी रहकर जब हम रहते हैं, దేవుడు స్త్రీలను నిలబెట్టిన విధంగా स्त्रियों को जिस तरीके से खुदा ने खड़ा किया है, ఆ సహాయము వాళ్ళు ఇవ్వగలుగుతారు. वो सहायता तब वो दे पाती है। అలాగే పురుషులు కూడా నీతిమంతులుగా నడిచినప్పుడు उसी प्रकार से जब पुरुष धर्मी रहकर चलते हैं, మీరు చేసే ప్రార్థనగా అంగీకరించి तुम्हारी प्रार्थनाओं को जो खुदा स्वीकार మీ करके కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. तुम्हारे परिवार को खुदा आशीष देता है। కాబట్టి इसलिए ఈ రోజు నుంచి ఏం చేయాలి? आज के दिन से क्या करना है? నీ నోటిని ఏ విధంగా వాడాలి? तुम्हारे मुंह का किस तरह से इस्तेमाल करना యోబు है? యొక్క భార్యలాగా వాడతారా? अय्यूब की पत्नी के जैसे इस्तेमाल करोगे లేదా क्या? ఏ విధంగా వాడతారు? या किस तरह से इस्तेमाल करोगे? వీళ్ళు అదే నోటితో మిమ్మల్ని ఏమని అన్నప్పుడు మీరేం చేస్తారు? जब उसी मुंह से वे कुछ कहे तो तब तुम लोग क्या करोगे? पुरुष ఇద్దరు కలిసి గొడవ పడతారు. दोनों मिलके झगड़ेंगे क्या? తర్వాత వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. फिर बाद में ये रोएगी और वे बाहर निकल के चले जाएंगे। అంతేనా? उतना ही क्या? ప్రతి ఇంటి కథ. हर घर की कहानी
కానీ వాళ్ళ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? लेकिन आज के दिन खुदा क्या सिखाता है నువ్వు हमको? సహాయకురాలివని నువ్వు మర్చిపోవద్దు. तुम स्त्रियां, तुम एक सहायक हो, तुम्हें ये नहीं भूलना है. భార్య బలహీన ఘటమని చెప్పి మీరు కూడా మర్చిపోవద్దు. और पत्नियां तुम्हारी जो एक निर्बल पात्र ये कहकर तुम्हें नहीं भूलना है कि पुरुषों से ఎక్కడ कहता है खुदा. అపవాదికి చోటు ఇవ్వకుండా कहीं पर भी जो शैतान को जगह ना देते ఒక हुए కంచె వేసుకోవాలి. अपने चारों ओर एक बाड़ा बांध लेना है ఆ तुमको. దేవుని యొక్క సహాయం పొందుకుంటూ उस खुदा की सहायता को पाते हुए ముందుకు నడుస్తూ आगे बढ़ते हुए ఆయనలో నిలబడాలి. उनमें तुमको खड़े होना है. కాబట్టి దేవుని మిమ్మల్ని అందరూ అటు విధంగా దీవించుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. खुदा उस रीति से आप सबको आशीष दे. खुदा इस वचन को भी आशीष दे. హల్లెలూయా. దేవ పరిశుద్ధుడా, మరి వాక్యం చేత మాట్లాడి ఉన్నావు, నీకు వందనాలు ప్రభువా. మరి వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించును గాక. మరి దేవ సహాయకుల వలె దేవ నడిపించి వారిగా నువ్వు నిలబెట్టి ఉన్నావు ప్రభా. మరి ఇద్దరు కలిసి దేవా మరి నీ హస్తము పట్టుకొని దేవా మూడు త్రాళ్ళ వలె దేవా ప్రతిదీ జయించే విధంగా నిలబెట్టు ప్రభా. ప్రతి కుటుంబం ఎదుట ఏ అపవాది దేవ జయించడానికే వీల్లేదు ప్రభా. ఈ రోజు నుంచి పడిపోయిన కుటుంబము కూడా నువ్వు లేవనెత్తబోతున్నావు నమ్ముతున్నాం ప్రభా. పడిపోయిన ప్రతి ప్రాకారము తిరిగి కట్టు ప్రభా. విజయమునిచ్చి ఆశీర్వదించి నడిపించమని, ఇంకా ఎక్కడైతే అపవాది పని చేయాలనుకుంటుందో ప్రభా ప్రతి అపవాదిని ఏసునామమున పదలోకల్లో బంధిస్తున్నాం ప్రభా. దేవా నీ సంతతిగా నిలబెట్టి ఉన్నావు ప్రభా. నీ పరిశుద్ధాత్మనిచ్చి నిలబెట్టి ఉన్నావు ప్రభా. యేసు నామములో విజయము పొందుకున్నామని నమ్ముతున్నాం ప్రభా. యేసు రక్తము ద్వారా విజయము పొందుకున్నామని నమ్ముతున్నాం ప్రభా. దీవించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.